కన్న తల్లికి కాడన సీరేదేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నడట అనే ఓ శాస్త్రం ఉన్నది చూడుండ్రి. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట కూడా బరాబరాగా ఆ సామెతకు కరెక్ట్ సూట్ అయ్యేటట్టే ఉన్నది. అగో బాలన్న అంత కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఏం ముచ్చట పట్టుకొచ్చినావు అంటారా? అన్ని వీడియోలు చూపెట్టుకుంటా ముచ్చటంతా పొల్లు పోకుండా వివరిస్తా పాన్రి. మొదలు ముఖ్యమంత్రి గారి లలిత కళా ప్రదర్శన. సారు ఇక చాలు చేయండి. వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి. అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. విన్నారా రేవంతాల్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడో ఇంకా కూడా అన్నాడు. ఇనుండ్రి. ఇవేవి చేయకుండా పార్టీ ఫిరాయింపుల కోసం సమీక్షలు చేస్తుండు. పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు. మళ్ళా ప్రతిపక్షాలను కోడుకొచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సుందర సుమధుర పలుకులు ఇనుండ్రి. కేరళ ప్రజలకి మా సంఘీభావం తెలియజేస్తూ కొంత మా నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు ఒక నెల జీతాన్ని కేరళలో రిలీఫ్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మహిళా మంత్రి సీతక్క కన్నీటి కళా ప్రదర్శన. మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తెలియదు. ఇప్పుడు రేవంతాల్ గారి బహిరంగ లలిత కళా ప్రదర్శన. ఎట్లున్నది కాంగ్రెస్ లీడర్ల పర్ఫార్మెన్స్? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.